ఏ సర్వే సంస్థ ప్రతినిధులు వెళ్ళినప్పటికీ కూడా, ఏ సెఫాలజిస్ట్ వెళ్ళినప్పటికీ కూడా, ఏ టీంను సంప్రదించినా కూడా ప్రజలు ఇంతకు ముందులాగా, ఓటర్లు ఇంతకు ముందులాగా ఫెయిర్ చెప్పేటువంటి ఒపీనియన్ చెప్పేటువంటి అభిప్రాయం కానీ పరిస్థితులు కానీ లేవు అనేటువంటి ఒక విమర్శ ఉంది. కేకే గారు, మీరు కూడా గ్రౌండ్ లెవెల్లో అది ఆ కష్టాన్ని ఎదుర్కొన్నారా? ఉంటుంది సార్, ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడే కదా, ఎప్పుడు కూడా ప్రజలు సర్వే చేసే వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి రంటండి మేమంతా ఇదండి, మేమంతా ఇది కొట్టేద్దాం అనుకుంటున్నాం, మీరు రాసుకోండి అని చెప్పి ఎవరు చెప్పరు సార్ ఇన్ఫర్మేషన్. ఎవరు కాలాన్ని తగ్గట్టు పోయే కొద్ది ఇంత ఇంత క్రిటికల్గా జరుగుతున్నప్పుడు ఆబ్వియస్గా వాళ్ళు కూడా మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ని ఎక్కడ బహిర్గతం చేస్తారో, ఎక్కడ వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ వాళ్ళ పేరు మీద బహిర్గతం అయితే వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ వస్తాయని భయంగానే ఉంటారు. మీరు ఆబ్వియస్గా వేసే నెంబర్ ఎలా చేయగలుగుతారు, వాళ్ళు ఎలా ఇన్ఫర్మేషన్ లాక్కోగలుగుతారు, మీరు ఎలా అసెస్ చేయగలుగుతారు అనేది కంపెనీ యొక్క దాని మీద వాడే టెక్నిక్స్ మీద ఆధారపడుతుంది. కానీ ఇండివిజువల్గా జలాలు నియోజకవర్గాల్లో వచ్చేసి 60% మంది మేము వీళ్ళకే ఓటేస్తున్నాం అని చెప్పి అందరూ వచ్చి చెప్పరు మనకేమి. ప్రీ పోల్ సర్వేస్ చేశారు మీరు, అలాగే పోస్ట్ పోల్ సర్వేస్ కూడా చేశారు. కరెక్ట్. ఇప్పుడు ఎవరు ఏ పార్టీకి ఓటేస్తారో వాళ్ళ పల్స్ని బట్టి మీకు తెలిసిపోతుంది. కానీ మధ్యలో ఇక్కడ ఎన్నో ప్రభావాలు చూపిస్తూ ఉంటాయి. మందు, బిర్యానీ, లేకపోతే ఇంకేదో అని చెప్పి ప్రీపోల్లో ఒక పార్టీకి ఓటేస్తాడనుకున్నటువంటి ఓటరు డబ్బు తీసుకొని ఉంటే పోస్ట్ పోల్లో అది నిజమైపోతుందా? అతనికి వేసి ఉంటాడా? అంటే మనకు ఒక రాంగ్ కన్సెప్షన్ సార్ మన మీద ఎక్కువ మీద, ఇండియాలో ఎక్కువ ఉంది ఇది. అంటే ఎక్కువ మీరు వింటూ ఉంటారు కూడా, రాజకీయాలు బాగా డబ్బుమయం అయిపోయినండి, బాగా మందు డబ్బు ఎవరికి ఇస్తే వాళ్ళకి ఓటేస్తాండి. ఇది 100% అవాస్తవం సార్. ఒక మ్యాక్సిమం ఎఫెక్ట్ 5% మించి మీరు ఎంత డబ్బు పంచినా, అంటే ఇప్పుడు మన వాళ్ళు పంచే రేంజ్లో చెప్తున్నాను, తలా ₹1,00,00,000 ఇస్తే అలా కాదు, 1000, 2000, 3000 ఇస్తారు అనుకోండి, అంతకు మించి ఇవ్వలేరు కదా వాళ్ళు. మామూలుగా ఇంతకుముందు ఒక 500 నాకు నీ కాలు మొక్తా బాంచని జాబ్ ఇస్తే నాకు నీ మొత్తం జీవితాంతం నీ ఊడిగం చేస్తా అనేది సమస్య లేదు. మీ కింద ఒక పాలేరు పనిచేస్తున్నారు సార్. ఓకే, ఆయనకి మీరు మీ నాన్నగారు నుంచి పనిచేస్తున్నారు అనుకోండి, మీరు ఆ కుటుంబాన్ని మొత్తం చదువుకుంటున్నారు, పిల్లలు బాగా చదువుకుంటున్నారు, ఆయన మొత్తం ఏం కావాలి మీరే మొత్తం చూసుకుంటారు. పాలేరు అంటే ఏదో జాబ్ మీ కింద జాబ్ చేసే వాళ్ళ గురించి చెప్తున్నారు. పాలేరు అంటే నాట్ ఇన్ అదర్ సెన్స్. ఓకే, మీ కింద జాబ్ చేస్తున్నారు మీ ఎంప్లాయీస్. ఇక్కడ మీరు 20 మందికి మీరే శాలరీస్ ఇస్తున్నారు. మీరు పిలిచి 20 సంవత్సరాల నుంచి నేను జాబ్ చేస్తున్నావు కదా నా దగ్గర, నీకు ఇంక్రిమెంట్స్ వచ్చే, ఫ్యామిలీ సెటిల్ అయింది, నేను చెప్పినట్టు కొట్టేస్తావా అంటే, అన్న అదొక్కటే అడక్కు. ఓకే, అంటే 20 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా మీరు శాలరీస్ ఇస్తూ ఉంటేనే మీరు టీడీపీకి వేయాలి, అతను వైసీపీకి వేయాలంటే అతను వైసీపీకి వేస్తారు. కానీ మీరు చెప్పిన టీడీపీకి వేరు. మీరు చెప్పినట్టు కావాలంటే ఏ పనైనా చేస్తారు. మీరు సాఫ్ట్వేర్ పరంగా కావచ్చు, గేదెల దగ్గర కావచ్చు, ఆవుల దగ్గర కావచ్చు, ఏ పనైనా మీరు చెప్పింది చేస్తారు, మీ ఎంప్లాయ్మెంట్స్ కానీ ఎవరైనా కానీ. అలాగే మీ బెస్ట్ ఫ్రెండ్ని తీసుకోండి. ఓకే, జీవితాంతం మీ చిన్నప్పటి నుంచి మీతో పాటు చదువుకున్నాడు, అతను వైసీపీ ఉండొచ్చు, మీ టీడీపీ ఉండొచ్చు, లేదా మీ టీడీపీ ఉండొచ్చు, అతను వైసీపీ ఉండొచ్చు, ఇంకోటి జనసేన ఉండొచ్చు. అరే జనసేనకి వేయకుండా వైసీపీకి మీరు అతను కన్విన్స్ చేయగలుగుతారా? నాట్ ఎట్ ఆల్. మరి ఇంత రిలేషను, ఇంత ఎఫెక్ట్, ఇంత ఎమోషన్లు, ఇంత డబ్బు ఉంటేనే చేయలేంది. లాస్ట్ మినిట్లో ఒక రోజు వచ్చి 2000 ఇచ్చి నేను చెప్పినట్టు కొట్టేయారంటే ఎందుకు? మెజారిటీ స్థానం వేయరంటున్నాను. ఆబ్వియస్లీ 1 to 5% ఎఫెక్ట్ ఉంటుంది అంటున్నాను. అది ఎమ్మెల్యేలకి, ఎంపీకి తెలియదు అంటే అందరికీ క్లియర్ కట్, క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. ఓన్లీ రాజకీయాలు తెలియని వాళ్ళే డబ్బులు కమ్ముడు పోయారు అది ఇది అని చెప్పి బయటకు ఓడిపోయే వాళ్ళు చెప్పే రీజన్స్ ఇవి. కానీ వాళ్ళు ఏంటంటే ఆ 1% టైట్ ఎడ్జ్లు పోగొట్టుకోవడం ఎందుకని, ఎవడు 5% మరి ఎలా కనుక్కోవాలి? 5% అంతా ఒక ఊర్లో ఒక సైడ్లో కూర్చోరు కదా, అంతే కదండి సార్. సో ఆబ్వియస్గా పంచాలి కాబట్టి తీసుకున్నాడు కల్లా పంచుతుంటారు. అంతేగాని అంత అమాయకంగా ఉండి ఏం కాదు. ఇప్పుడు 20 కోట్లు ఖర్చు పెట్టినా, 80 కోట్లు ఖర్చు పెట్టినా మీరు more than 15,000 ఓడిపోతున్నారంటే మీరు ఎంత పంచినా అవసరం. సో మీకు క్లియర్ కట్గా చెప్పేది సార్, డబ్బులు సేవ్ చేసుకోండి, ఓకే, ₹1 పంచాల్సిన అవసరం లేదు ఈ ఎలక్షన్స్తో పోద్దని. బట్ వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే మరి టూ మచ్ మెజారిటీతో ఓడిపోయి అసలు లేకపోతే ఆయన ముందుగానే ఓడిపోయారు, ఆయన ఆ కంటెస్టింగ్లోనే లేరని ఫైట్ చేస్తానే ఎంతో కొంత ముందుకెళ్తూ ఉంటారు. ప్లస్ ఎలక్షన్స్లో పెద్ద ఇంకో ఫ్లా ఏం జరుగుద్దంటే, సర్వీస్ కంపెనీస్ హైర్ చేసుకుంటాయి సార్. ఒక ఆయన ఐప్యాక్, ఇంకో జీప్యాక్, ఇంకో ఎల్ప్యాక్ ఏదో చేసుకున్నారు అనుకోండి. ఇప్పుడు నేనే ఫర్ సపోజ్ ఎల్ప్యాక్లో ఉన్నాను అనుకోండి. ఓకే, మీరు ఒక పార్టీ హెడ్, మేము 170 నియోజకవర్గాల రిపోర్ట్ ప్రాపర్గా ఇస్తాం. ఓకేనా? మీరు విజయ్గా ఒక పార్టీ అధ్యక్షుడిగా నేను మీ తరపు నుంచి ఒక ఎక్స్పర్సన్కి రిపోర్ట్ ఇస్తున్నాం అనుకోండి. ఆ రిపోర్ట్ మీకు ఫస్ట్ ఇచ్చినప్పుడు నేను క్లియర్ కట్గా మీకు ఏం మెన్షన్ చేశారంటే, సార్ 20,000 పైన ఓడిపోతున్నారని. ఇదే రిపోర్ట్ రేపు పొద్దున ఆయన ఇవ్వబోతున్నారంటే మీరేం చెప్తారు నాకు? ఇదే రిపోర్ట్ ఆయనకి ఇస్తే అసలు పోటీ కంటెస్ట్ చేయడు, డబ్బులే తీయడు, ఖర్చే పెట్టడు. అవును, మీరు ఆబ్వియస్గా నాకేం చెప్తారంటే ఒక 5Kకి ఒక 5,000 కట్టి ఇటుగా ఇవ్వండి. ఎందుకంటే రేపు పొద్దున్న లేసి రేపు తిరగాలన్నా, నాయకులు తిరగలన్నా ఇవన్నీ నా ఫ్యాక్టర్స్ చెప్తారు. చాలా మంది ఎమ్మెల్యేస్ మోసపోయేది ఏంటంటే, పార్టీ మాకు ఒక రిపోర్ట్ ఇచ్చింది, ఎడ్జ్లో ఉందన్నకేకే మీరేం 10,000 డిఫరెన్స్లో ఉందని చెప్తారంటారు. అది మీ బిలీఫ్ సిస్టమ్ సార్. మీరు ఎలా నమ్మండి, మీరు అదన్నా నమ్మండి, నన్ను నమ్మండి. ఓకే, నాకు మీరు గెలవాలన్న 100% ఎమోషన్తో పనిచేస్తున్నారు, వాళ్ళు పార్టీ గెలవాలని పనిచేస్తున్నారు.